మనం మళ్ళీ 25 లక్షల ఎకరాల ఆయకట్టును సాధించినాం. అంటే 15 లక్షలు స్టెబిలైజేషన్ అయింది. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 పేరుకే కాలువలు తుమ్మలు మొలిసినాయి తప్ప నీళ్లు బారలే. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2ను మోడర్నైజ్ చేసి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 కాలువల్ని మోడర్నైజ్ చేసి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2కు కాళేశ్వరం నీళ్లను అందించింది. అది స్టెబిలైజేషన్ కింద. అంటే నీళ్లు రాని వాటికి నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు కరువు సంవత్సరంలో సప్లిమెంటేషన్ చేసి స్థిరీకరణ సాధించిన దాన్ని స్టెబిలైజేషన్ అంటాం. అది మనం 31,50,000 ఎకరాలు తెచ్చాం. స్టెబిలైజేషన్ యావరేజ్ చూస్తే 10 ఏళ్ల కాంగ్రెస్ సంవత్సరానికి 9,300 ఎకరాలు ఇస్తే బీఆర్ఎస్ 3,31,578 ఎకరాలు ప్రతి ఏటా స్టెబిలైజేషన్ తన 9.5 ఏళ్ల కాలంలో చేసింది. రెండు కలిపి చూద్దాం. బోత్ స్టెబిలైజేషన్ అండ్ న్యూ ఆయకట్ 56 నుంచి 2004 వరకు 36 లక్షలు. మనకంటే ముందు 10 ఏళ్ల కాంగ్రెస్ 6,64,000, బీఆర్ఎస్ 9.5 ఏళ్లలో 48,71,000 ఎకరాలు. అంటే మీరు పైన యావరేజ్ చూస్తే 56 నుంచి 2004 వరకు సంవత్సరానికి 75,000 ఎకరాల ఆయకట్టు తెచ్చారు. 10 ఏళ్ల కాంగ్రెస్ మనకంటే ముందు సంవత్సరానికి 66,000 ఎకరాల ఆయకట్టు సాధించారు. మరి 9.5 ఏళ్ల బీఆర్ఎస్ 5,12,000 ఎకరాల ఆయకట్టు సాధించారు. ఈజ్ దేర్ ఎనీ కంపారిజన్? ఈజ్ దేర్ ఎనీ కంపారిజన్? ఎన్ని రెట్లు ఎక్కువ మీరు చూడండి ఒక్కసారి. 7.7 times more than the Congress we have achieved. 7.5 రెట్లు వాళ్ళ పాలన కంటే బీఆర్ఎస్ పాలనలో అత్యధిక ఆయకట్టును సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడిండు అనడానికి నేను సాక్ష్యాధారాలతో సహా చూపిస్తా ఉన్నాను. మీరు కూడా కొద్దిగా క్లీన్గా వింటే యూ విల్ అండర్స్టాండ్. కాపాడడానికి గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి కృషిని నేను ఇప్పుడు నా ప్రజెంటేషన్లో చూపిస్తాను. నేను ఈ పీపీటీ రాజకీయాల కోసం కాదు. ఎందుకంటే రాజకీయాలంటే పదవులు, రాజకీయాలంటే ఇలా పదవుల కోసం పోరాడేటువంటి ఆరాటపడేటువంటి పద్ధతులను ఇలా తెలంగాణ నీటి హక్కులు కాపాడడానికి గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి కృషిని నేను ఇప్పుడు నా ప్రజెంటేషన్లో చూపిస్తాను. నేను ఈ పీపీటీ రాజకీయాల కోసం కాదు. ఎందుకంటే రాజకీయాలంటే పదవులు, రాజకీయాలంటే ఇలా పదవుల కోసం పోరాడేటువంటి ఆరాటపడేటువంటి పద్ధతులను ఇలా తెలంగాణ నీటి హక్కులు కాపాడడానికి గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి కృషిని నేను ఇప్పుడు నా ప్రజెంటేషన్లో చూపిస్తాను. నేను ఈ పీపీటీ రాజకీయాల కోసం కాదు. ఎందుకంటే రాజకీయాలంటే పదవులు, రాజకీయాలంటే ఇలా పదవుల కోసం పోరాడేటువంటి ఆరాటపడేటువంటి పద్ధతులను తెలంగాణ నీటి హక్కులు కాపాడడానికి గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి కృషిని నేను నా ప్రజెంటేషన్లో చూపిస్తాను. నేను ఈ పీపీటీ రాజకీయాల కోసం కాదు. ఎందుకంటే రాజకీయాలంటే పదవులు, రాజకీయాలంటే ఇలా పదవుల కోసం పోరాడేటువంటి ఆరాటపడేటువంటి పద్ధతులను ఇలా తెలంగాణ నీటి హక్కులు కాపాడడానికి గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి కృషిని నేను ఇప్పుడు నా ప్రజెంటేషన్లో జ్యూరిడిక్షన్ స్పష్టంగా చెప్పింది. ఈ ఎజెండా 2 చదివిండు, చక్కగా మళ్ళీ ఏడికి పోయిండు. ఫర్ ద ఎగ్జిస్టింగ్ ఆన్ గోయింగ్ అండ్ ప్రపోజ్. ఎజెండా పాయింట్ నెంబర్ 1లో ఫస్ట్ పారాగ్రాఫ్ చదవలే, డైరెక్ట్ సెకండ్ పారాగ్రాఫ్ చదివిండు. అంటే ఎంత పక్కదో పట్టించే ప్రయత్నం. యాక్చువల్లీ ఇక్కడ చూస్తే చూడండి,
ఈ స్టేటెడ్ విత్ మన ఫస్ట్ 1.3 ఎజెండాలో ఫస్ట్ ఎజెండా ఈ స్టేటెడ్ విత్ రిక్వెస్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎక్స్పీడియేటింగ్ ద అవార్డ్ ఆఫ్ ద ట్రిబ్యునల్ సెటప్ అండర్ ISRWD Act 1956. He expressed anguish that despite lapse of 2 years and 4 months, no award has been issued, which has resulted in loss of valuable time to provide water resources and forced government of Telangana to knock the doors of Supreme Court to redress their grievance. అయితే ఇది ఇంత ఇంపార్టెంట్ పాయింట్ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చదవడు. ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్లో మొట్టమొదటి మనం ఏం చెప్పినాము, మేము సెక్షన్ 3 కింద జూలై 14వ తారీఖు నాడే కంప్లైంట్ ఇచ్చినాము. ఆ కంప్లైంట్ను ఏడాదిలోగా పరిష్కరించాలి, ట్రిబ్యునల్ ఫామ్ చేయాలి, లేదంటే మీరు ట్రిబ్యునల్ ఫామ్ చేయాలి. కానీ మీరు చేయకపోవడం వల్ల మేము సుప్రీంకోర్టుకు పోవాల్సి వచ్చింది అని తెలంగాణ ఆ మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పింది. ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి గారు దాచిపెడతాడు. ఎజెండా 1లో చూడండి, గవర్నమెంట్ ఆర్డర్స్ వర్ ఇష్యూడ్ బై erstwhile స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ద 2 projects based on surplus water. Telangana is upper riparian state, but irrigation is possible only through lift schemes. Telangana will restrict itself within the allocation made by KWDT2 and will go ahead with the above 2 projects. KWDT2 అవార్డు ఎప్పుడు వచ్చినా సరే మేము పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని, దిండి ఎత్తిపోతల పథకాన్ని కొనసాగిస్తాము అని స్పష్టంగా ఫస్ట్ పారాగ్రాఫ్లో కేసీఆర్ గారు ఆ రోజు మీటింగ్లో చెప్పారు. కానీ అది చెప్పకుండా ఫర్దర్ ఎగ్జిస్టింగ్ ఆన్గోయింగ్ కేసీఆర్ గారు వ్యూహాత్మకంగా ఈ పాలమూరు ఎత్తిపోతల్ని, దిండిని కొనసాగిస్తాము, మీరు ఆపద్దు అనే ఉద్దేశంతో గోదావరి కృష్ణలో ఉన్న ఎక్సెస్ వాటర్ని ఎట్లా వాడుకోవాలో కూర్చొని మాట్లాడదామన్నాడు. ఆంధ్రప్రదేశ్కి ఇయ్యలే, వాళ్ళని తీసుకోమనలే, మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని ఆ సముద్రంలో కలిసి నీళ్ళని హౌ బెస్ట్ వీ కెన్ యూటిలైజ్ అనేది మాట్లాడుకుందాము అన్నాడు. దానికంటే ముందేమన్నాడు, పాలమూరు ఎత్తిపోతలను, దిండిని మేము తప్పకుండా కొనసాగిస్తాము అని చాలా స్పష్టంగా చెప్తే ఈ పారాగ్రాఫ్ ఫస్ట్ పారాగ్రాఫ్ చదవకుండా సెకండ్ చదువుతాడు. డైరెక్ట్ ఈ దీనికి పోయిండు, తర్వాత దీనికి వచ్చిండు, అంటే ఒక సీనియారిటీ లేకుండా మాట్లాడతాడు. అట్లే ఎజెండా 3 చూడండి, agreed for installation of telemetry in major projects, agreed to keep joint team comprising engineers of both states in all the projects for monitoring. మొన్న ఈ మధ్య మాట్లాడుతున్న ఉత్తమ్, మేమే టెలిమెట్రీ పెట్టమన్నాం, మేమేందో టెలిమెట్రీ. కేసీఆర్ గారు 2016లోనే టెలిమెట్రీ పెట్టాలి, అందులో 2 రాష్ట్రాలకు చెందిన ఇంజనీర్లు ఉండాలని ఇగో ఎజెండా 3లో ఆ రోజే కేసీఆర్ గారు ఒప్పిస్తే ఈయన ఇయ్యాలేందో కొత్తగా మాట్లాడుతున్నాడు. 2016లోనే టెలిమెట్రీ పెట్టించాడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా పాలమూరు, దిండి కొనసాగిస్తాము అని తేల్చి చెప్పిండు. కేసీఆర్ గారు మా ISRWD Act 1956 ప్రకారంగా ఎందుకు ట్రిబ్యునల్ వేయలేదు, వెంటనే వెయ్యండి, మీరు వేయకపోవడం వల్ల సుప్రీంకోర్టుకు పోయినామని ఇంత స్పష్టంగా ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో చెప్తే వీటన్నిటినీ దాచి ఓన్లీ సగం పారాగ్రాఫ్ మాత్రమే ఇక్కడ చదివిండు. ఇది రేవంత్ రెడ్డి నిన్న శాసనసభను ఏ రకంగా తప్పుదో పట్టించడానికి సాక్ష్యాలతో సహా నేను చూపిస్తా ఉన్నాను. ఇక ఇంకా ఇంతకంటే దారుణం, సరే ఇక్కడనేమో ఒక పారాగ్రాఫ్ ఇడిచిపెట్టి ఇంకొక పారాగ్రాఫ్ చదివిండు కదా, ఇప్పుడు నెక్స్ట్ నేను పోతున్నా. సెంటెన్స్, వాక్యం, ఏదైనా మనం సెంటెన్స్ మొత్తం చదివితే మీనింగ్ వస్తుంది కదా, అంటే మోకాలుకు బోడగుండుకు ముడిపెట్టే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన సెంటెన్స్లో సగం చదువుతాడు, కింద కేసీఆర్ గారు ఎక్కడో 6వ పేరాలో మాట్లాడిన దాంట్లో సగం సెంటెన్స్ దానికి దీనికి కలుపుతాడు, కలిపి ఇగో కేసీఆర్ ఒప్పుకున్నాడు అనే ఒక పచ్చి అబద్ధాన్ని నిన్న రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడారో నేను ఇప్పుడు మీకు చూపించబోతా ఉన్నా. ఇది ఇందులో నేను మీకు బాగా అర్థం కావాలంటే ఆ వీడియో స్టార్ట్ చేసే ముందు చెప్తా. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ అడిషనల్ సెక్రటరీ మాట్లాడింది, ఎల్లో లైన్. రేవంత్ ఇక్కడ స్టార్ట్ చేస్తాడు. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజెస్ that with regard to sharing of water river